హాయ్ ఆల్, గ్రీన్ చికెన్ విత్ గ్రేవీ ఈరోజు స్పెషల్. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఇంగ్రీడియంట్స్ క్విక్గా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ నా దీనికోసం ఫస్ట్ క్లీన్గా బాగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. దీనిలోకి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్, మనకి రిక్వైర్డ్ క్వాంటిటీ. అట్లానే ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందే ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ ముందే నేను హంకర్డ్ పెట్టేసుకున్నాను. పెరుగుని వడకట్టేసుకుంటే అందులో వాటర్ మొత్తం డ్రైన్ అయిపోతుంది, సో దట్ హంకర్డ్. అట్లనే ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కొంచెం వేసుకోవచ్చు, ఆప్షనల్, లేకపోతే స్కిప్ చేయండి, దట్స్ ఓకే. ఇందులోకి కావాల్సిన స్పైసెస్ ధనియాల పొడి, మసాలా పొడి, కారం, ఉప్పు, అలానే నిమ్మరసం, ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని మొత్తం చికెన్కి పట్టేలాగా నీట్గా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకుంటే ఈ స్పైసెస్ అన్నీ కూడా ఆల్ ద చికెన్కి అబ్జార్బ్ అయ్యి మనం తినేటప్పుడు ఈవెన్గా ఉంటుంది. మొత్తం చికెన్ కూడా లోపల డీప్ లేయర్స్ వరకు కూడా స్పైసెస్ వెళ్ళి ప్రీహీట్ చేసి పెట్టుకున్న ప్యాన్లోకి ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి ముందుగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలు, అలానే పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. మీకు డైట్లో ఎన్ని ఆనియన్స్ అయితే లిమిట్ చేసి చెప్తారో మీ కోచెస్ని అడిగి అన్నీ వేసుకోండి, టూ మచ్ చేసుకోకండి, ఓకే. అట్లనే కరివేపాకు యాడ్ చేసుకొని లైట్గా సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని మగ్గనిచ్చేస్తున్నాను. కొంచెం ఉప్పు వేస్తే ఏమవుతుందంటే త్వరగా అవి సాల్ట్ అవుతాయి, ట్రాన్స్పరెంట్గా వచ్చేస్తాయి త్వరగా. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకున్నాను. సో మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకొని ఫస్ట్ వాటర్ సపరేట్ అవుతుంది, తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. ఈ బాయిలింగ్ పాయింట్ వరకు వచ్చాక ఒక చాప్డ్ టొమాటోని వేసుకోండి. టొమాటోస్ కూడా మీకు చెప్పిన లిమిట్లో, మీకు వచ్చిన అడిగి ఎన్ని వేసుకోవచ్చు, పర్ డే ఎంతో చెప్తారు కదా, అంత లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ టొమాటోని తీసుకోండి. మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి. వన్స్ కలిసాక అప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే లిడ్ క్లోజ్ చేసుకొని జస్ట్ ఆ టమాటోని కూడా కుక్ అయ్యేలాగా నీట్గా కుక్ అవ్వనివ్వండి. ఆ తర్వాత ఈ రిచ్గా రావాలి గ్రేవీ, దీన్ని మరింత థిక్గా మరింత న్యూట్రీ డెన్స్గా చేయాలి ఈ రెసిపీని అంటే ఇందులోకి కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకోండి. ఆల్మండ్ మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఆప్షనల్, బట్ అది లైట్గా స్వీట్నెస్ వస్తుంది కాబట్టి కోకోనట్ మిల్క్ ఈజ్ ఎనఫ్. ఇది చికెన్ పీస్ని సాఫ్ట్గా చేస్తుంది, అంతేకాకుండా మనకి గ్రేవీని కూడా ఇస్తుంది. జస్ట్ వాటర్ యాడ్ చేసే కంటే కూడా కోకోనట్ మిల్క్ అడిషనల్ టేస్ట్ని ఇస్తుంది. ఇంకొంచెం సేపు మగ్గనిచ్చాక ఫైనల్ అవుట్పుట్ ఇది. థ్యాంక్ యూ ఫర్ దిస్ రెసిపీ.